ఏం పేరమ్మా? ఏ ఊరమ్మా? అయినేనపల్లె. ఏమైంది? ఎవరైనా మీ మామనా? ఎటు సైడ్ వచ్చింది పక్షవాతం? ఇక్కడ కుడి చేతి కుడి కాలా? సరే. అయితే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చిర్రు మీరు కదా? నా దగ్గర తోలుకొని వచ్చినప్పుడు కాలు చేతి పని చేసిందా లేదా? నీవేం కావాలి? బిడ్డ. ఆయన ఫస్ట్ మీరు కాలు చేతి పడిపోయినప్పుడే నా దగ్గరికి వచ్చిండ్రు. కాలు చేతి పని చేయలేదు. నోరు పని చేసిందా? పని చేయలేదు. ఈయన పేరు ఏం పేరు? బసంతప్పకు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నేను ఇచ్చే ఆయుర్వేదిక్ మందు 10 డ్రాప్స్లు వేయంగానే 1.5 అవర్ లోపల మళ్ళీ కాలు చేతి యథావిధిగా పనిచేసింది. ఒకసారి బసంతప్ప, నీ పేరేం పేరు? బసంతప్ప. ఒక్కసారి చేతి లేపు నాయనా, చేతి లేపు. ఈ చేతి లేపు. ఇది ఈ కాలు లేపు ఒకసారి. ఇప్పుడు ఈ బసంతప్పకు 1.5 అవర్ లోపల కాలు చేతి మళ్ళీ యథావిధిగా వచ్చింది. వీళ్ళు 24 గంటలు అని చెప్పారు, కానీ 2 రోజులు టైం పట్టింది నా దగ్గరికి రావడానికి. ఆ డోసు నేను నా మెడిసిన్ డోసు కొద్ది లెవెల్ పెంచి ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు కాలు చేతి యథావిధిగా వచ్చేసింది. ఏ ఊరు? అయినేనపల్లి. మీ ఊరేనా వీళ్ళది? ఈ పక్షవాతం వచ్చిన తర్వాత తగ్గుతుంది అనుకున్నారా, తగ్గదు అనుకున్నా? నా దగ్గరికి వచ్చినప్పుడు సరే, ఈ పేషెంట్కు తగ్గింది కదా, ఇప్పుడు 1.5 లోపల యథావిధిగా అయిపోయింది కదా, మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఈ చమత్కారమా, ఆశ్చర్యమా? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మెడికల్ పోవాలంటే అంటేనే ఇక్కడ దొరుకుని వచ్చినాం మీ దగ్గరికి. ఓకే. ఇప్పుడు ఎట్లుందమ్మా? మీ నాయనకు పక్షవాతం వచ్చింది, తగ్గింది కదా, ఇప్పుడు ఏమనుకుంటున్నారు? మంచిగా అనిపించింది కదా. సరే, ఇప్పటి నుంచి అయితే పథ్యం కరెక్ట్ చేయండి, తగ్గిపోతుంది, అది కూడా పోతుంది.